హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్ని డైలీ ఛార్జ్ చేస్తున్నారా? మీ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 6 అవర్స్ 7 అవర్స్ లేకపోతే హాఫ్ డే కనుక టైం తీసుకుంటున్నట్టయితే మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి మీ మొబైల్లో చేసుకోవాల్సిన 5 సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ 5 సెట్టింగ్స్ వల్ల మీ మొబైల్ని డే మొత్తం కానీ నైట్ మొత్తం కానీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ పెట్టినట్టయితే సరిపోతుంది. మీ మొబైల్ అనేది ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. సో దానికోసం మనం చేసుకోవాల్సిన ఈ 5 సెట్టింగ్స్లో 5th సెట్టింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ సెట్టింగ్, వీఐపీ సెట్టింగ్ అనమాట. ఆ సెట్టింగ్ మాత్రం మీరు కంపల్సరీగా మీ మొబైల్లో సెట్ చేసుకోవాలి. దాని ద్వారా మీ మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు ఒక్కొక్క సెట్టింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్లో అయితే ఉంటుందన్నమాట. డెవలపర్ ఆప్షన్స్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో యాక్టివేట్గా అయితే ఉండదు, మనం వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్లో కనుక వచ్చేసినట్టయితే ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది. అబౌట్ ఫోన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇందులో మీకు బిల్డ్ నెంబర్ లేకపోతే MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎక్కడుందో చూసి దానిపైన ప్రెస్ చేయండి. ఒకవేళ అది లేకపోతే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ పైన మీరు ప్రెస్ చేసినా సరే ఆ ఆప్షన్ మీకు చూడడానికి కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ బిల్డ్ నెంబర్ పైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్లో ఎక్కడో ఒక చోట డెవలపర్ ఆప్షన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మీకు దొరకకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని వెతికినా సరే మీకు ఆ ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. తర్వాత ఈ డెవలపర్ ఆప్షన్స్లో కనుక మీరు విధంగా వచ్చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ని మీరు ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి స్టే అవేక్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ విల్ నెవర్ స్లీప్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసి పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే మీ మొబైల్ని మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే మీ మొబైల్ ఛార్జింగ్ ఎక్కుతున్నంతసేపు మీ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఆన్లోనే ఉంటుందన్నమాట. దీనివల్ల మనకు ఛార్జింగ్ ఎక్కేది ఎక్కుతూనే ఉంటుంది, డిశ్చార్జ్ అయ్యేది ఆగుతూనే ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటన్ని మీరు ఈ విధంగా ఆఫ్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్లో ఆన్ కనుక ఉన్నట్టయితే ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇదే డెవలపర్ ఆప్షన్స్లో మనకు సెకండ్ సెట్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఇదే డెవలపర్ ఆప్షన్స్లో మీరు కింది నుంచి వచ్చేసినట్టయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నేను ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నా మొబైల్లో బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ప్రాసెస్ జరగకూడదని సెట్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీ మొబైల్లో స్టాండర్డ్ లిమిట్ కనుక ఉందనుకోండి, బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెస్ జరిగేలా మీరు సెటప్ చేసుకున్నట్టుగా ఉంటుంది. మీ మొబైల్ని మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే మీ మొబైల్లో ఒక ఛార్జింగ్ ఎక్కుతూనే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ అనేది తొందరగా డిశ్చార్జ్ అవుతుంది, ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే అవ్వదు. సో అందుకే మీరు ఏం చేయాలంటే దీన్ని కూడా మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ సెట్టింగ్. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ సెట్టింగ్స్లో కానీ నోటిఫికేషన్ ప్యానల్ నుంచి అయినా సరే మనం చేసుకోవచ్చు. అదేంటిదంటే లొకేషన్ అన్నమాట. అవును ఫ్రెండ్స్, లొకేషన్ వల్ల కూడా మన మొబైల్ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవ్వకుండా ఇది ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క అప్లికేషన్ మన మొబైల్ యొక్క లొకేషన్ని అసెస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అందుకే మీ మొబైల్ లొకేషన్ బటన్ కనుక ఈ విధంగా ఆన్లో ఉన్నట్టయితే మీరు ఛార్జింగ్ పెట్టినట్టయితే మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ అనేది స్లోగా అవుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే సింపుల్గా లొకేషన్ బటన్ని ఆఫ్ చేసి తర్వాత మీ మొబైల్ని మీరు ఛార్జ్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మీ మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మీ మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మీకు అంతగా అవసరం ఉన్నట్టయితే లొకేషన్ బటన్ని తర్వాత ఆన్ చేసుకున్నా సరే, కానీ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు మాత్రం లొకేషన్ బటన్ని ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ప్రతి ఒక్క మొబైల్లో ఆల్రెడీ మొబైల్ వాళ్ళు ఇస్తారు, అదేంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో చాలామందికి సెట్టింగ్ ఎక్కడ ఉంటుందో తెలియక దాన్ని అయితే ఆన్ చేసుకోరు. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్గా సెట్టింగ్స్ బటన్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే సెట్టింగ్స్లో బ్యాటరీ లేకపోతే డివైస్ కేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అది ఎక్కడుందో చూడండి. నా మొబైల్ మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి 2 పేర్లతోటి ఉంది. మీ మొబైల్లో ఏ పేరుతో ఉందో వెతకండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సింపుల్ మీరు దాని పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లోనే మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ కనుక వచ్చినట్టయితే దానిపైన ప్రెస్ చేయండి. ఒకవేళ రాకపోతే ఇక్కడ బ్యాటరీ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసిన సైడే మీకు ఇక్కడ మోర్ బ్యాటరీ సెట్టింగ్స్ అని చెప్పేసి విధంగా వస్తుంది. సింపుల్ మీరు దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇందులోనే మనకు ఒక ఆప్షన్ చూడడానికి కనిపిస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇది విధంగా ఆఫ్లో కనుక ఉన్నట్టయితే మీరు కంపల్సరీగా దాన్ని విధంగా ఆన్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే మీ మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫోర్త్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు వచ్చేసి చివరిది 5th సెట్టింగ్, వీఐపీ సెట్టింగ్ అనమాట. మీరు ఇప్పుడు చేసుకున్న ఈ 4 సెట్టింగ్స్ ఒక ఎత్తు, ఇప్పుడు మీరు చేసుకోబోయే 5th సెట్టింగ్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే మీ మొబైల్లో ఏ ప్రాబ్లం వల్ల ఫాస్ట్గా ఛార్జ్ అవుతలేదని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. కాకపోతే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ సింపుల్‌గా మీ మొబైల్‌ని ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. చేసినట్టయితే మీ మొబైల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు 37 మినిట్స్‌లోనే నా మొబైల్ ఫుల్ ఛార్జ్ అవుతుందని ఇక్కడ చూపిస్తుందన్నమాట. అయినా సరే నా మొబైల్‌లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్‌గా డిటెక్ట్ అని ఉంది కదా! దానిపైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీ మొబైల్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతలేదని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ అనేది ఫాస్ట్‌గానే ఛార్జ్ అవుతుంది. ఇక మనం దీన్ని సూపర్ ఫాస్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే చూపిస్తుంది. డిటెక్ట్ సింక్రనైజ్ సిస్టమ్ అని చెప్పేసి దానిపైన ప్రెస్ చేసి అక్కడి నుంచి ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం సాల్వ్ చేస్తే సరిపోతుందన్నమాట. మన మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కింద వాటన్నిటిని నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వీటన్నిటికి టిక్ మార్క్ అయితే ఉంది. మీ మొబైల్‌లో ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే సింపుల్‌గా డిటెక్ట్ పైన ప్రెస్ చేసి దాన్ని సాల్వ్ చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ అయితే రావాలి. అప్పుడు మాత్రమే మీ మొబైల్ అనేది ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. ఈ అప్లికేషన్ కేవలం మనకు ఫాస్ట్‌గా ఛార్జింగ్ అవ్వడానికి మాత్రమే కాకుండా ఈ టూల్స్‌లో గనుక వెళ్ళినట్టయితే ఇందులో ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫుల్ ఛార్జింగ్ అలారం కావచ్చు, లేకపోతే ఇంకా మీ మొబైల్ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మీకు అలారం వచ్చేలా కావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటిని మీరు ఈ అప్లికేషన్ ద్వారా ట్రై చేయొచ్చు. సో ఫైనల్‌గా ఈ చిన్న అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంది కాబట్టి ఫటాఫట్ డౌన్లోడ్ చేసి సెటప్ అయితే చేసుకోండి. సో ఫైనల్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన టెక్ బై నవీన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.